హాయ్ బడీస్, మరో పెళ్ళి అని టైటిల్ పెట్టాను కదా ఇందాక ఒక షార్ట్లో. సో ఇది నైట్ ఆ పెళ్ళిదే నైట్ అండి. సో మార్నింగ్ అంతా ఎదిరించుకొని ఇప్పుడు నైట్ డెకరేషన్ అయితే సూపర్ ఉంది. చూడండి పైన ఎంత లైటింగ్తో ఆ నైట్ మ్యారేజ్ వైబే వేరండి. చూడండి శివపార్వతుల్ని పెట్టారనమాట. చక్కగా పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. అంత చల్లగా గాలి కూడా భలే ఉందండి. అందరూ భోజనం చేస్తున్నారనమాట. నేను కూడా భోజనం చేయడానికి వెళ్తున్నాను. సో దీంట్లో ఇష్యూ ఏంటంటే చక్కగా మా పిల్లలైతే అండి, మా ఊరు పిల్లలు ఏదైనా వడ్డించడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలని కానీ ఏదైనా పని చెప్తే మాత్రం అసలు కాదు అనరండి. అందరు మా పిల్లలే, మాకు అన్నయ్యలు బావలు వాళ్ళేనండి. అందరూ సరదాగా ఆట పట్టిస్తున్నారు, చక్కగా వడ్డిస్తున్నారు. చూడండి అందరూ హాయ్ బడీస్ అంటున్నారు నన్ను. హాయ్ అదిగో మా బావ కూడా హాయ్ చెప్తుండు. ఇద్దరు బావలేనమాట. అక్కడ ఉన్న ముగ్గురు కూడా బావలు అవుతారనమాట. సో అందరు అన్నయ్య ఫుడ్ మాత్రం బాగా వడ్డిస్తున్నారు అనమాట. చక్కగా సరదాగా మాకు నిజంగా అండి ఊర్లో పెళ్ళి అని ఒక పెళ్ళి అనుకున్న తర్వాత లగ్గాల నుంచి ఇంకా ఎప్పుడొస్తారు పిల్లలు, మా ఊరు పిల్లలు ఎప్పుడొస్తారు అనే వైబే ఎక్కువ. పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అనమాట వరుసగా. సో అందరూ ఒక వారం ఉంటారు. చాలా సందడిగా ఉంటుంది. పిల్లలు వస్తేనే ఆ సందడే వేరండి. అందరు కలిసి టీకి వెళ్ళను, అందరు బండలు ఉంటాయి మాకు, రచ్చబండ అని మడపం అని ఉంటుంది. అక్కడ కూర్చోను అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో నేను కూడా లంచ్ చేస్తున్నాను అనమాట, డిన్నర్ చేస్తున్నాను అనమాట. చక్కగా తినేస్తున్నాం. మా పిల్లల్ని కూర్చోబెట్టి పెడుతున్నాం అనమాట. పాపం నుంచోలేరు కదండి. అందరినీ కూర్చోబెట్టి ఫుడ్ అయితే తింటున్నారు. తినేసిన తర్వాత మా అమ్మ కూడా అండి చూపించాను. మా పెళ్ళి స్టేజ్ చూడండి. మొన్న ఒక డిజైన్, ఇప్పుడు ఒక మోడల్ అనమాట. చాలా బాగా చేశారనమాట. మా ఊరు వాళ్ళే, చెప్పాను కదా మొన్న బ్లాగ్లో. సో అదిగండి పెళ్ళి అయితే జరుగుతుంది. పక్కన పెళ్ళి కూతురు తండ్రి అయితే ఎంత నిదానంగా కూర్చున్నాడు అనమాట. కొంచెం సాడ్ ఉంటుంది కదా ఎట్లా అయినా. సో పెళ్ళి అయితే అయిపోతుంది. జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు. మేము కొంచెం సేపు కూర్చొని ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. అదండి మరి. చక్కగా పెళ్ళి అయితే బాగా జరిగింది, గ్రాండ్గా చేశారు. భోంచేసేసాం, వెళ్ళిపోతున్నాం.